పరమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 13వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు ఇస్తున్న వాక్కు ఏమిటి అనగా, నీ కుటుంబంలో, నీ జీవితంలో నీవు చేయాల్సిన పని ఏమిటి అనగా, నీవు కుటుంబ యజమానిగా ఉన్నట్లయితే, లేక నీ కుటుంబంలో నీవు ఒక బిడ్డగా ఉన్నట్లయితే, నీ కుటుంబానికి రక్షణ కావాలి. నిన్ను రక్షించిన దేవాది దేవుడు నీ కుటుంబం అందరినీ కూడా రక్షించాలి అనే తృష్ణ నీలో నిలుపుకొనవలను. ఎందుకు అంటే, పిన్నలనేమి పెద్దలనేమి ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారందరినీ కూడా యెహోవా ఆశీర్వదించును. నీ దేవాది దేవుని చేత నీవు, నీ కుటుంబము, నీ పిల్ల తరముల వరకు ఆశీర్వదించబడాలి అంటే అందరూ కూడా ఆయన యందు భయభక్తులతో జీవించవలను. ఎందుకు అనగా, ఒక కుటుంబ యజమానిగా నీవు ప్రార్థన చేస్తున్నట్లయితే, నా ప్రార్థన నా కుటుంబానికి సరిపడుతోందిలే అని నీవు అనుకుంటే అది చాలా నేరం. నీ దేవుడు నీకు రక్షణ ఇచ్చారు అంటే నీ కుటుంబాన్ని ఏలాల్సిన బాధ్యత నీపై ఉంది కనుక, నీ బిడ్డలను, నీ భార్యను, నీ కుటుంబీకులందరినీ కూడా ఆయన యందలి భయభక్తులతో జీవింపచేయుట నీ పని అయ్యున్నది. కనుక వారు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయట నీవు నేర్పించవలను. ఒక బిడ్డగా నీవు ఉన్నట్లయితే, మహోన్నతుడు నిన్ను ప్రేమించి నీకు రక్షణ ఇచ్చారు కనుక, నీ కుటుంబం అంతా కూడా ఆయన యందలి భయభక్తులతో జీవించగలిగే ఆ కృపను ప్రసాదించమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి నీవంతు బాధ్యతగా నీవు చేయాల్సిన పనిని నీవు చేయవలను. ఎందుకు అంటే, నీ కుటుంబం అంతా కూడా ఆశీర్వదించబడాలి. ఆశీర్వదించబడిన జనాంగముగా మీరు జీవించాలి అంటే నీవు ఎంతగానో దేవుని సన్నిధిలో తాపత్రయపడాల్సిన అవసరత ఉంది. ఎవరైతే ఆయన యందు భయభక్తులతో జీవిస్తారో వారిని తప్పకుండా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. వృద్ధి ఈ దినము దేవుడిచ్చిన ఆశీర్వాదము. దినదినాభివృద్ధి పొందినట్లుగా అనేక మందికి సహాయ చేయగలిగే స్థితిని నీకు మహోన్నతుడు అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, నీవు నీ కుటుంబము ఎల్లవేళలా దేవుని యందలి భయముతోనూ భక్తితోనూ జీవించుటకు ప్రయత్నము చేసి పాటుపడి తప్పకుండా విజయమును సాధించి దేవుని నుంచి ఉన్నతమైన మేలులను, ఆశీర్వాదములను పొందుకొనవలను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన దేవా, మీ ఘనమైన నామమును కొందరములు తండ్రి. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించి ఉన్నారో వారి జీవితంలోనూ, కుటుంబంలోనూ తండ్రి నాయన, వారందరూ కూడా మిమ్మల్ని ఆరాధించి ఘనపరిచి మీన నుంచి ఉన్నతమైన విజయములను, మేళ్లను పొందుకునే యోగ్యతను ప్రసాదించమని మీ పాదములు బట్టి ప్రాధేయపడుచున్నాను తండ్రి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవంలో జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించండి. మా ప్రియుల కుటుంబాల్లో ఉన్న సమస్త విధములైన శోధనలను దూరపరచండి తండ్రి. మేలులను కలిగి చేయండి నాయన. మా ప్రియులు చేస్తున్న ఉద్యోగాలలో, వ్యాపారములలో, పనిపాట్లలో తోడుగా ఉండండి నాయన. కుటుంబాలలో ఏమీ తక్కువ కాకుండా మీ సమృద్ధి అయిన నాయన జీవమును అనుగ్రహించండి తండ్రి. మీ ఆశీర్వాదములు అనుగ్రహించమని మీ పాదములు పట్టి వేడుకుంటున్నాం తండ్రి. నాయన, బిడ్డలకు చక్కని విద్యాభ్యాసమును ప్రసాదించండి తండ్రి. అలానే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి సకాలంలో చక్కని ఉద్యోగములు అనుగ్రహించండి నాయన. వివాహాల కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు బావయ్య నాయన. సకాలంలో బిడ్డలకి చక్కని వివాహములు జరిగించండి తండ్రి. మేలులు చేయండి నాయన. నాయన, గర్భములు తెరవండి, గర్భఫలములు అనుగ్రహించండి నాయన. కుటుంబం అందరూ కూడా నాయన కలిసి మిమ్మను ఆరాధించి ఘనపరిచే ఆ ఉన్నతమైన ఆశీర్వాదములతో నింపి జీవింపచేయమని సమస్తమును మా ప్రియులందరినీ మీ దివ్యహస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మను ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.